కూటమి ప్రభుత్వం మళ్లీ రాజ్యాంగ ఉల్లంఘన రెడీ అయింది. మరోసారి ఏపీ ఎండీసీ ద్వారా ఎన్సీడీ బాండ్ల జారీకి సిద్ధమైంది. మే నెలలో కోర్టును సైతం లెక్క చేయకుండా 3,489 కోట్ల రూపాయలు విలువైన బాండ్లు జారీ చేసింది. రాష్ట్ర ఖజానాపై ప్రైవేటు వ్యక్తులకు హక్కు కల్పిస్తూ అప్పుల కోసం వెంపర్లాడింది. దీనిపై ఇప్పటికే హైకోర్టులో కేసు నడుస్తోంది. అయినా లెక్క చేయకుండా బరితెగిస్తోంది కూటమి ప్రభుత్వం. ఇందులో భాగంగానే ఈ నెల 24న మళ్లీ బాండ్ల జారీకి ఏర్పాట్లు చేసింది. హైకోర్టులో కేసు నడుస్తున్నా సరే లెక్క చేయకుండా ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ ఏపీఎండీసీ ద్వారా రెండోసారి నాన్ కన్వర్టబుల్ డిబెంచర్ ఎన్సీడీ బాండ్ల జారీకి సిద్ధమైంది. గత నెలలో రాజ్యాంగాలు ఉల్లంఘించేలా ఖజానాపై ప్రైవేటు వ్యక్తులకు హక్కులిస్తూ బాండ్లు విడుదల చేసి 3,489 కోట్లు సమీకరించింది. అయితే ఇది జరగడానికి ముందే కూటమి ప్రభుత్వ రాజ్యాంగ ఉల్లంఘనల్ని అడ్డుకోవాలని హైకోర్టులో దాఖలైన పిటిషన్ విచారణలో ఉంది. అయినప్పటికీ మే 8న ప్రభుత్వం బాండ్లు జారీ చేసింది. తాజాగా ఈ నెల 24న రెండోసారి జారీకి ఏర్పాట్లు చేసింది. ఈ బాండ్లు కొనేవారికి రాష్ట్ర ఖజానాపై హక్కు కల్పించడమే కాకుండా ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ భవిష్యత్ ఆదాయాలపైన ప్రత్యేక హక్కిచ్చింది. 2,000 కోట్ల బేస్ వాల్యూతో బాండ్లు జారీ చేయగా 3,489 కోట్ల బాండ్లను పెట్టుబడిదారులు కొనుగోలు చేశారు. మే 8న 9.3% వడ్డీ రేటుతో ఏపీఎండీసీ బాండ్లు జారీ చేసింది. ఇది చాలా ఎక్కువ రేటు. రాష్ట్ర ఖజానాపై డైరెక్ట్ డెబిట్ హామీ ఇవ్వడంతో పాటుగా ఏపీఎండీసీ భవిష్యత్ ఆదాయాలపై ప్రత్యేక హక్కు కల్పించిన తర్వాత కూడా ఇంత ఎక్కువ వడ్డీ అంటే దారుణమే. బాండ్లు కొనుగోలు చేసిన వారికి అన్ని ప్రయోజనాలు సమకూర్చి ఎక్కువ వడ్డీ రేటు ఇవ్వడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మే నెలలో రాష్ట్ర ప్రభుత్వం 6.71% వడ్డీ రేటుతో స్టేట్ డెవలప్మెంట్ లోన్ ఎస్డిఎల్ తీసుకుంది. కానీ అదే నెలలో దీనికంటే 2.59% ఎక్కువ వడ్డీ రేటుకు ఏపీఎండీసీ ద్వారా బాండ్లు జారీ చేశారు. ఇది ప్రభుత్వ ఖజానాపై అతి భారమైన అప్పుగా నిలిచి అనేక జవాబులేని ప్రశ్నల్ని లేవనెత్తింది. గతంలో ఏపీ సిఆర్డీఏ, ఏపీ ఎస్బీసీఎల్ ఎటువంటి తాకట్టు లేకుండానే తక్కువ వడ్డీ రేటుకు ఎన్సీడీ బాండ్లు జారీ చేసి డబ్బు సమకూర్చుకున్నాయి. కానీ ఇప్పుడు ఖనిజాభివృద్ధి సంస్థ 1.91 లక్షల కోట్ల విలువైన 436 ఖనిజ గనులను తాకట్టు పెట్టి కూడా అధిక వడ్డీకి అప్పు తీసుకోవడం గమనార్హం. లక్షల కోట్ల రూపాయల విలువైన గనులను తాకట్టు పెట్టిన తర్వాత కూడా అంత ఎక్కువ వడ్డీ భారాన్ని రాష్ట్రం నెత్తిన మోపడం తీవ్ర అభ్యంతరాలు వస్తూ ఉన్నాయి. ఎస్డిఎల్ లోన్తో సమానమైన వడ్డీ రేటు ఇవ్వాల్సి ఉండగా ఆస్తులు తాకట్టు పెట్టి మరీ ఎక్కువ వడ్డీ రేటుకి ఇవ్వాల్సిన అవసరం ఏముందనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ అప్పు ద్వారా బాండ్లు కొనుగోలు చేసే పెట్టుబడిదారులకు ఎక్కడా లేని భద్రత, అధిక వడ్డీలు, ప్రత్యేక సదుపాయాలు దక్కుతూ ఉండగా రాష్ట్ర ప్రభుత్వానికి మాత్రం తీవ్ర నష్టం కలుగుతోంది. ఏపీఎండీసీ బాండ్ల వ్యవహారంపై ఇప్పటికే ఒక పిటిషన్ హైకోర్టులో విచారణలో ఉంది. మే 7న కోర్టు దీనిపై ప్రభుత్వానికి నోటీసులు కూడా జారీ చేసింది. కేసు న్యాయ విచారణలో ఉన్నా లెక్క చేయకుండా ప్రభుత్వం మళ్లీ అదే తరహాలో బాండ్ల జారీకి ఏర్పాట్లు చేయడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. కోర్టులో విచారణ జరుగుతున్న అంశంపై ముందుకెళ్లడం తప్పు. ఒకసారి ఆ తప్పు చేసి మళ్లీ అదే తప్పు చేయడం నైతికంగా సరికాదని న్యాయ నిపుణులు చెబుతున్నారు. ప్రైవేట్ వ్యక్తులు, సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం కాకుండా రాష్ట్ర ప్రభుత్వ ఖజానాను తాకట్టు పెట్టి నేరుగా అప్పు తీసుకోవడం ఆర్టికల్ 293 క్లాస్ 1 ప్రకారం రాజ్యాంగ విరుద్ధమని ఆర్థిక నిపుణులు స్పష్టం చేస్తున్నారు. అది కూడా శాసనసభ పర్యవేక్షణ లేకుండా ప్రభుత్వ ఖర్చులకు డబ్బు సమకూర్చుకోవడం ఆర్టికల్ 203, 204 ప్రకారం నిబంధనల ఉల్లంఘనగా పరిగణిస్తున్నారు.